గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మైసమ్మ పాదాల వద్ద ప్రత్యక్షమైన వ్యక్తి తల దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వరంగల్ జిల్లాలో రైతు బంధు సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలను నిర్వహించిన అధికారులు. మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా రైతు బంధు వారోత్సవాలు, రైతులందరి బాంధవుడన్న డోర్నకల్ ఎమ్మెల్యే. బాలానగర్ డివిజన్ లో సంక్రాంతి ముగ్గుల పోటీలు, విజేతలకు అవార్డులను అందజేద్దాం. డీటెయిల్ చూస్తే సాగర్ హైవేపై ఉన్న మెట్టు మహంకాళి దేవాలయంలోని మైసమ్మ పాదాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి తల ప్రత్యక్షమైంది. ఈ ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏ బాబు వరంగల్ జిల్లా ప్రజా పరిషత్లో రైతు బంధు వారోత్సవాలు, సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను చేపట్టారు. జిల్లా స్థాయి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ పసునూరి దయాకర్ హాజరయ్యారు. సంక్రాంతి పండుగ ముందే రైతు బంధు వారోత్సవాలు జరుపుకోవడం సంతోషకరంగా ఉందని మంత్రి అన్నారు. అంగన్వాడీ టీచర్స్ కి దేశంలో ఎక్కడా లేని విధంగా జీతాలు, సంవత్సరానికి 4 జతల చీరలు ఇస్తున్నామని ఆమె తెలిపారు. మరి నీళ్ళ సమస్య లేకుండా చేసినటువంటి ఘనత ఇవాళ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అనే సందర్భంగా మరి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఇన్ని మంచి కార్యక్రమాలతోటి ఇవాళ ఎక్కడ కాళేశ్వరము, ఎక్కడ మరి షామీర్పై ఎక్కడికి ఇక్కడి నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ వరకు తీసుకెళ్తున్నటువంటి చరిత్ర మనం ఇవాళ ఇంత స్వల్ప కాలంలో చూడడం జరిగింది. వీటన్నిటితో పాటు ఇవాళ రైతు బంధు ఇచ్చినప్పుడు ఏమన్నారు, అది కేవలం రాజకీయం కోసం, ఓట్ల కోసం మాత్రమే తెలంగాణ మరి రైతు బంధు అనేది ప్రవేశపెడతా ఉన్నారు. మరి ఎన్నికలు అయిన తర్వాత ఇది వడ్డీరే దుకాణం మూస్తారని కొన్ని ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కొంతమంది మాట్లాడేది. కానీ ఎక్కడ కూడా ముయ్యలేదు. ఇప్పటి వరకు 8 విడతలు పూర్తి చేసుకొని ఇవాళ 50,000 కోట్లు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఇంతకుముందు మరి పెద్దలు బుచ్చయ్య గారు చెప్పినట్టు ఇవాళ రైతు బీమా, ఎవరైనా చనిపోతే రైతు ఒక గుంట ఉన్నా కూడా ఎవరికి మరి గుట్టు చప్పుడు కాకుండా, మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ఎవరెవరి ఖాతాల్లో వాళ్ళకి మరి 5 లక్షల రూపాయలు పడుతున్నటువంటి మాట కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి వీటన్నిటితో పాటు ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిండు ముఖ్యమంత్రి గారు, ఒకటి తర్వాత ఒకటి. ఇవాళ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలన్నీ కూడా సుందరీకరణంగా ఇవాళ ఎక్కడ చూసినా పచ్చదనం, మరి ఎక్కడ చూసినా పరిశుభ్రత,
ఇట్లాంటి కార్యక్రమాలతో మన తెలంగాణ ముందుకు పోతా ఉంది. ఇవాళ ధరణి తీసుకొచ్చిండ్రు, మరి దాని ద్వారా కూడా మరి వాళ్ళ భూములన్నీ ఎవరెవరి వాళ్ళకి పట్టాలతో సహా ఇవాళ మరి ఇట్లాంటి కార్యక్రమం అన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. మరి వాళ్ళ తెలంగాణ ముందుకు పోతా ఉంది. తెలంగాణను ఏదో ఒక రకంగా ఇది చేయాలని చెప్పి మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి కుయ్యత్తులు పన్నుతూ మరి తెలంగాణని ఏదో ఒక రకంగా మరి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ముందుకు వస్తా ఉన్నారు. మరి రోజుకొక మరి లీడర్ వచ్చి ఏదో ఒకటి మాట్లాడడం, కేసీఆర్ గారిని విమర్శించడం, చేస్తున్నటువంటి వాటిని మాట్లాడిపోవడం. మరి అదే బీజేపీ నాయకులు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి సీఎం కేసీఆర్ రైతులందరి బాంధవుడని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, కురవి మండలాల్లోని వివిధ గ్రామాల్లోని రైతు వేదికల వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న రైతులను ఆదుకునేందుకు రైతు బంధు పథకం పెట్టి దేశంలోనే నెంబర్ 1 సీఎం కేసీఆర్ నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు పిచ్చిరెడ్డి, గుగ్గులోతు రవి నాయక్, టీఆర్ఎస్ డోర్నకల్ కురవి మండల అధ్యక్షులు పాల్గొన్నారు. ఇటు చూడండి అండి. కర్ణాటక సార్ పోయాలి ప్రభుత్వం తరపునే ఇది బాబాయ్, గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది. లాస్ట్ ఇయర్ 15వ తారీఖు వరకు కూడా చేయమన్నారు. 10 లాస్ట్ కదా, 15 వరకు చేయండి. నిన్న 50 పేపర్లు వచ్చింది. 10 లాస్ట్ కదా, అవసరమైతే సంక్రాంతి వరకు ఇయ్యేది. 10వ తారీఖు నుండి ఆమోదాలు ఉన్నాయి కదా మళ్ళీ కరోనా చర్యలు. ఇది చూడండి తీయలేదు. సేవారంగం కావచ్చు, అదేవిధంగా పరిశ్రమల రంగం కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, ఎన్నో రంగాలు ఉన్నాయి. అన్ని అందుకే 30-40% ఎక్కువ ఆదాయం చేసుకుంటారు. కానీ వ్యవసాయం మీద మాత్రం రైతు కానీ రైతు కూలీలు కానీ తక్కువ 40%. ఇంతమందికి అన్నం పెట్టే రంగం వ్యవసాయం. 160 మందికి అన్నం పెట్టే రైతు బంధు ఉదాహరణకు మన భూమి, మనం వ్యవసాయం చేస్తాం, ఆదాయం వస్తే మనకు చెందు. కానీ కేసీఆర్ గారు పెట్టుబడి ఇస్తే రైతులు ప్రమాణమైన పంట పండిస్తారు. తద్వారా తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి 8 పార్టీ మనము టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నా ఉద్దేశం ఏంటంటే 4 ఏళ్ళు అయింది, 8 పంటలు అయింది. ఈ రోజుకి 4 ఏళ్లలో 8 పంటలకు 50,680 కోట్లు, రేపటికి 50,680. కుకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్లో కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ పోటీలలో 80 మంది మహిళలు పాల్గొన్నారు. మొదటి 5 స్థానాలు గెలిచిన మహిళలకు సునీత అవార్డులను అందజేశారు. రంగవల్లులతో భూమాతను సేవించుకునే అదృష్టం మహిళలకు మాత్రమే దక్కుతుందని సునీత అన్నారు. రంగవల్లులు అంటే కేవలం ముగ్గులు, రంగులు వేయటమే కాదు, రంగవల్లులతో సమాజానికి మంచి సందేశాన్ని అందించాలని ఆమె చెప్పారు. కార్పొరేటర్ అయినటువంటి రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
ఇక్కడ ఉన్నటువంటి డివిజన్లోని మహిళలందరూ కూడా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దాదాపు 80 మంది ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి చాలా మంచి మెసేజ్తో రంగురంగుల రంగులతో ఈ ప్రాంతం అంతా కూడా నిజంగా కూడా అలంకరించబడింది. మంచి మెసేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాస్క్ ధరిస్తాం, మరి కరోనాను మాపుతామని, దూరం కొడదామని, అదేవిధంగా ఇక్కడ ప్రాంతానికి సంబంధించినటువంటి బాలనగర్ బ్రిడ్జ్ మరి ఇవన్నీ కూడా వేయడం జరిగింది. మరి నిజంగా కూడా మన సంక్రాంతి సాంప్రదాయమైనటువంటి గంగరెద్దులను మరి అదేవిధంగా పాల పొంగులను వీటన్ని కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ రేపు జరగబోయేటువంటి సంక్రాంతి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతోంది. స్థానిక శాసనసభ్యులు కృష్ణారావు గారి యొక్క సహకారంతో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు కృషి చేసేందుకు వారిని కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాకుండా కలిగి మళ్ళీ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి ప్రాంతానికి వచ్చి మళ్ళీ డివిజన్కి వచ్చి అందరితో కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మహిళలందరూ గెలిచిన మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటమాడుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాన్ని స్థానికులతో కలిసి పరిశీలించారు. 100 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నాణ్యత లేకుండా కడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇళ్లను ఇలాగే నిర్మించుకుంటారని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణలేమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నాణ్యతలేమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నాణ్యతలేమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నాణ్యతలేమి. నాగేందర్ గారు, దానం 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 నాగేందర్ గారు. టిఆర్ఎస్ డౌన్ డౌన్, టిఆర్ఎస్ 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 టిఆర్ఎస్. దానం నాగేందర్ గారు, దానం నాగేందర్ గారు, దానం నాగేందర్ గారు. వంకర అయినాయి మొత్తము, పిల్లర్స్ అన్ని కింద బేస్ అంతా అవుట్ అయిపోయినాయి. వీటి మీదనే మీరు పోస్తే కూలిపోతాయి కదా. రమేష్ ఇప్పుడు వినండి, వేణుగారు కాంట్రాక్టర్ ఏమంటాడు, రమేష్ రెడ్డి అనే కాంట్రాక్టరు, నేనే కాంట్రాక్టర్ను, కానీ నేను ఇంతవరకు దాని క్వాలిటీని నేను చెక్ చేయలేదు, 3-4 నెలలు అయింది, సైట్ మీద పోయాను ఆయన అంటున్నాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, పక్కనున్న ప్రజలందరేమో మేము మొత్తుకుంటున్నాము, ఈ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ బాగాలేదు, దాని కనీసం వాటరింగ్ సరిగ్గా చేస్తలేరు, అదంతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత ఈ పిల్లర్స్ అన్ని అవుట్ అయిపోతున్నాయి, వంగిపోతున్నాయి అని చెప్పానంటే కూడా ఎవరు అక్కడ సైట్ ఇంజనీర్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. కోట్ల రూపాయల కాంట్రాక్ట్ మనం వాళ్ళకి ఇచ్చిన తర్వాత సైట్ ఇంజనీర్, ఆయన కాంట్రాక్టర్ ఏమో నేను రాలేదట, నేను చూడలేదు అంటున్నాడు. సైట్ ఇంజనీర్ లేడు ఇక్కడ. మీకేమో మీరు కూడా సరిగ్గా చూడకపోతే ఈ మొత్తం కూలిపోతాయి. ఇన్ని 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రజల పైసలు పెట్టి కట్టే ఇండ్లు, పేదోళ్లకు ఇచ్చే ఇండ్లు, పేదోడు కాబట్టి మనం భీములు సక్కా లేకున్నా పర్లేదు, కూలిపోయినా పర్లేదు అని వదిలిపెడితే ఎట్లయితుంది? ఉండే ఇల్లు 100 కోట్ల రూపాయలు పబ్లిక్ సొమ్ముతో కట్టే ఇల్లు వాడు ఇష్టం వచ్చినట్టు కడతాడు. ఇక మనం నేను రాలేదంటే మరి వానికి ఎందుకు ఇవ్వాలి కాంట్రాక్ట్? వాడు ఎందుకు తీసుకుంటు కాంట్రాక్ట్? చూడండి బైసాబా, చూడండి మా రమేష్ మీకు మొత్తం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్పేట జెడ్పీ పాఠశాలలో బొండాడా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, మణిపాల్ హాస్పిటల్ తాడేపల్లి వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉచిత వైద్యం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వారికి సేవలు అందిస్తున్న బొండాడా ఇంజనీరింగ్ సంస్థ మణిపాల్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. షేర్ మహమ్మద్పేట గ్రామంలో ఏర్పాటు చేసిన బొండాడా బ్రిక్ ఇండస్ట్రీస్, బొండాడా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత రాఘవేంద్రరావు గారు 6 గ్రామాలు కలిపి తక్కళ్ళపాడు, రామచంద్రపేట, హనుమంచిపల్లి, గండ్రాయి,
షేర్ మహమ్మద్పేట గ్రామాలను కలిపి ఒక మెగా మెడికల్ క్యాంప్ని కూడా ఏర్పాటు చేశారు. దీనికి మణిపాల్ హాస్పిటల్ వారు ప్రత్యేకంగా 1,50,00,000తోటి అత్యంత ఆధునికమైన క్యాన్సర్ టెస్ట్ను కనుగొనే ఒక బస్సును కూడా పంపించడం జరిగింది. ఈ క్యాంపులో అన్ని రకాల సంబంధించిన జబ్బుల్ని కూడా ఎండి డాక్టర్స్ని, ఎంఎస్ డాక్టర్స్ని, అలానే ఆర్థోపెటిక్, అలానే ఆప్థమాలజీ డాక్టర్స్ కూడా పిలిపించి మెడిసిన్స్ కూడా ఇచ్చే ఏర్పాటు కూడా చేశారు మెడికల్ క్యాంపులో. జగ్గయ్యపేట ఎమ్మెల్యే గారు సామినేని ఉదయభాను గారు, ప్రభుత్వ చీఫ్ విప్ గారు, ఆయన ఆధ్వర్యంలో ఈ మెగా క్యాంపు ఈ 6 గ్రామాలు హనుమంచపల్లి, రామచంద్రన్పేట, షేర్ మహమ్మద్పేట, గండ్రాయి ఈ 6 గ్రామాలను కలిపి ఈరోజు ఈ మెగా క్యాంపు చేయడం చాలా సంతోషంగా ఉంది. దానికి మేము స్పాన్సర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఉదయభాను గారి స్ఫూర్తితో, ఆయన యొక్క ఆధ్వర్యంలో, ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్తో ఇది కండక్ట్ చేయటం. మణిపాల్ హాస్పిటల్ వారు, మల్టీ స్పెషాలిటీ మణిపాల్ హాస్పిటల్ వారు మంచి మంచి ఎక్విప్మెంట్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని పంపించి అన్ని రకాల జబ్బుల్ని ఐడెంటిఫై చేసి ట్రేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రేస్ చేసిన దాన్ని బట్టి ఫర్దర్గా ఏం చేయాలనేది మనం రివ్యూ చేసి వాళ్ళకు ఏ విధంగా మనం సహాయ సహకారం అందించి అది కూడా చేస్తాము. సార్ చెప్పినట్టు, ఉదయభాను గారు చెప్పినట్టు, మన ఈ జగ్గయ్యపేట నియోజకవర్గం మా రామచంద్రన్పేట చుట్టుపక్కల గ్రామాలకు ఏమేమి సేవా కార్యక్రమాలు చేయాలో డెఫినెట్గా మేము చేస్తామని ఇప్పుడు నేను ఈ విధంగా వాగ్దానం చేస్తున్నాను. ఆల్రెడీ నేను రామచంద్రన్పేట సర్పంచ్ గారితో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఆర్ఓ ప్లాంట్ కావాలన్నారు, అది చేద్దామని చెప్పాను. నేను సార్తో చెప్పి దానికి కూడా ఒక ప్రోగ్రామ్ చేయిస్తాము. ఈ మెగా క్యాంపు చేయటం వలన అంటే పల్లెటూళ్ళలో బాగుంటేనే లోకాన్ని చూడగలుగుతామని నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు సోమ రామ్మోహన్ గుప్తా అన్నారు. హైదరాబాద్ సీతాఫల్ మండి NFHRC కార్యాలయంలో ఉచిత కంటి చికిత్స క్యాంపును నిర్వహించారు. ఉచిత కంటి క్యాంపును నిర్వహించడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రామ్మోహన్ గుప్తా కోరారు. ఈ కార్యక్రమంలో జ్యోతి, మాసపత్రిక ఎడిటర్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, NFHRC జనరల్ సెక్రటరీ NS అజయ్, వైస్ ప్రెసిడెంట్ సతీష్ రాజు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఈ వైద్యం చేరాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న కోవిడ్ సిస్టంలో ఎక్కడ వెళ్ళి మనం టెస్ట్ చేయాలన్నా భయం వస్తుంది. కాబట్టి అందరికీ ఇక్కడనే పిలిచి డీకేవై ఆధ్వర్యంలో అందరికి కూడా అనుకూలంగా వైద్యం చేరుతుంది. ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ చూపించుకొని అందరూ ఆరోగ్యంగా కళ్ళు ఉండాలన్న కోరికతో మా యొక్క హ్యూమన్ రైట్స్ టీం పెద్దలు, మా ప్రెసిడెంట్ గారు రామ్మోహన్ సార్, మా టీం అందరం కలిసి ఈ యొక్క ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసినాము. ఈ ప్రోగ్రాంకి అందరూ కూడా సహకరించి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం జరుపుతున్నాము. ఈ పత్రికా మిత్రులకు మరియు డాక్టర్ బృందానికి ఈ యొక్క హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ నేషనల్ రాష్ట్ర అధ్యక్షులు సోదరిమణి మరియు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనటువంటి వారికి కూడా ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు ఈ యొక్క మంచి కార్యక్రమం అనేది మా సోదరుడైనటువంటి IVF అంటే వైశ్య బిడ్డనే కాకుండా ఆయన ఆర్యవైశ్య సంఘాలకు కూడా తన యొక్క సేవా కార్యక్రమాలను అందిస్తూ, అదేవిధంగా నేత్రం అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బు అనేది వస్తుంది పోతుంది, కానీ ఈరోజు మా సోదరుడు చెప్పినట్టు ఈరోజు అనేక మంది కొడుకులు బిడ్డలు ఉన్నా కూడా వృద్ధులని వాళ్ళని సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే కూడా వాళ్ళ సమయ లోపం వలన తల్లిదండ్రులను కొద్దిగా నిరీక్షంగా వదిలిపెట్టడం అనేది జరుగుతున్నది. అలాంటి కార్యక్రమాన్ని తను గత కొద్ది రోజులుగా ఆలోచిస్తూ మనం ఏమిచ్చినా ఒక పూట భోజనం పెడితే అప్పటి వరకే ఆకలి తీరుతుంది. మరి కంటి చూపు అనేది మనం ఇస్తే ఆ యొక్క వృద్ధుల ఆశీర్వాదం కూడా మనకు దొరుకుతుంది. వారికి ఒకవేళ ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ కళ్ళజోళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ అనేది చిన్నవేమన్నా జరిగితే కూడా అది నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున వాళ్ళు కూడా కొంత కంట్రిబ్యూషన్ చేసి వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మా యొక్క ఈ యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ టీంకి మరి అదేవిధంగా DKY డాక్టర్ల బృందం
మరి సర్వే చేయకుండా రోడ్డు విస్తరణ పనులు చేయడం సబబు కాదని కర్నూలు జిల్లా దేవనకొండ మండల అడ్వకేట్ రమేష్ అన్నారు. ఎలాంటి నోటీసులు సర్వేలు లేకుండా నచ్చినట్టు స్థలాన్ని తొలగించడం చాలా బాధాకరమని రమేష్ తెలిపారు. గ్రామ పంచాయతీకి ఉన్న సెంట్ స్థలం వద్దని మాకు రావాల్సిన స్థలాన్ని వదులుకోమని డిమాండ్ చేశారు. సర్వే చేసి క్లయింట్ శ్రీనివాసులకు రావాల్సిన స్థలాన్ని ఆయనకు అప్పజెప్పాలని, లేకపోతే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. మన దేవనకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ వాళ్ళు ఈ పోలీసుల సహకారములతో గ్రామ పంచాయతీ స్థలాలని ఆక్రమించుకొని వాటిని వాళ్ళ స్వాధీనం చేసుకోవడానికి బస్టాండ్ నుంచి గ్రామంలోకి అయితేనేమి, బస్టాండ్ ఏరియాలో అయితేనేమి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న పని చాలా మంచి పని. దాన్ని అందరూ కూడా అభినందిస్తున్నారు. అలాగే ఇటు గ్రామ పంచాయతీ వాళ్ళని కూడా, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వాడు కూడా ఈ సందర్భంగా నా తరపున కూడా అభినందిస్తున్నాము. యాజ్ ఎ లాయర్గా నేను చెప్పడం ఒకటే రిక్వెస్ట్ ఏమంటే, ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ మొట్టమొదటగా చేయాల్సింది ముందు నా గ్రామ పంచాయతీకి ఎక్కడెక్కడ స్థలం ఉంది, ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎంత వెడల్పు ఉంది అనేది ఫస్ట్ హద్దు ఏర్పరచాలి. అది వీళ్ళు వ్యక్తులు కాదు, ఒక సర్వేయర్ ద్వారా, మండల సర్వేయర్ కావచ్చు, డివిజనల్ సర్వేయర్ ద్వారా కూడా మొట్టమొదటగా ఎక్కడ వరకు ఈ హద్దు ఉంది అని ఫస్ట్ డెమోక్రేషన్ చేసుకోవాలి, హద్దు ఏర్పరచాలి, మార్కింగ్ ఇవ్వాలి. ఒకరోజు కానీ లేకపోతే రెండో రోజు కానీ వాళ్ళకు ఒక ప్రజలకు అందరూ కూడా, అయ్యా నీది వచ్చేసి ఇంత మీరు ఆక్యుపై చేసుకున్నారు, అన్యాయంగా ఇల్లీగల్గా నువ్వు వచ్చేసి ఎంక్రోచ్ అయినారు, దాన్ని డెమాలిష్ చేసుకోవాలని అవకాశం ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు చేయని పక్షంలో నువ్వు మీరే బై ఫోర్స్ అయినా కానీ లేకపోతే మీరే వచ్చాను కూడా మీ ప్రాపర్టీని ప్రభుత్వం అంటారంటే దిస్ ఈజ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిది ఉంది. దీనికి అందరూ కూడా హర్షిస్తాం. కానీ ఇక్కడ ప్రస్తుతానికి ఏ ఒక్క సర్వేయర్తోన ఎక్కడ రస్తా ఉంది ఏమనే విషయము ఎక్కడ చేయలేదు. మామూలుగా వచ్చి వాళ్ళు జేసీబీ తీసుకొని వచ్చి అన్ని మెట్లు తీసుకొని వచ్చి పోతున్నాం. నేను ప్రజెంట్గా దీంట్లోకి ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వస్తుందంటే, ఈయన శ్రీనివాసులు వాళ్ళ వీళ్ళకు 42 సర్వే నెంబర్లో 1929 సంవత్సరము ఫిబ్రవరి నెల 8వ తేదీన వీళ్ళ ముత్తాత గారైనటువంటి తలారి నరసింహప్ప అనే అతను తారాచంద్ కుమారుడు గుండప్ప దగ్గర. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మైసమ్మ పాదాల వద్ద ప్రత్యక్షమైన వ్యక్తి తల దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వరంగల్ జిల్లాలో రైతు బంధు సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలను నిర్వహించిన అధికారులు. మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా రైతు బంధు వారోత్సవాలు, రైతులందరి బాంధవుడన్న డోర్నకల్ ఎమ్మెల్యే. బాలానగర్ డివిజన్ లో సంక్రాంతి ముగ్గుల పోటీలు, విజేతలకు అవార్డులను అందజేద్దాం. టీవీ బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.